Namaste dear students. Welcome to our video lesson number 72. In this video, we are going to learn verb plus ing forms and verb plus to infinitives. ఓకే, ఇన్ఫినిటివ్స్ని యాక్చువల్లీ నేర్చుకుంటున్నాం. ఏదైనా ఒక సెంటెన్స్లో రెండు వర్బ్స్ వచ్చినప్పుడు ఆ రెండు వర్బ్స్ని మనం ఎలా చెప్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, రాత్రులు నాకు డ్రైవ్ చేయటాన్ని ఇష్టపడను. ఇందులో రెండు వర్బ్స్ ఉన్నాయి. ఒకటి డ్రైవ్ చెయ్యడం, రెండు ఇష్టపడకపోవటం. అంటే ఏదైనా ఒక సెంటెన్స్లో చాలాసార్లు రెండు వర్బ్స్ వస్తూ ఉంటాయి. ఈ రెండు వర్బ్స్ వచ్చినప్పుడు యూజువల్గా మనం అయితే వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ని కానీ యూజ్ చేస్తాం, లేదా వర్బ్ ప్లస్ టు ఇన్ఫినిటివ్ని కానీ యూజ్ చేస్తాం. అన్ని సెంటెన్సెస్లో ఇంగ్ ఫామ్ని కానీ, అన్ని సెంటెన్సెస్లో మనం టు ఇన్ఫినిటివ్ని కానీ యూజ్ చేయలేకపోవచ్చు. ఓకే, సి, ఐ ఎక్స్పెక్ట్ టు పాస్ మై ఎగ్జామ్స్. ఐ ఎక్స్పెక్ట్ టు పాస్ మై ఎగ్జామ్స్ అని అనవచ్చు. ఐ వాంట్ టు ప్లే, ఐ వాంట్ టు ప్లే, ఐ ఎక్స్పెక్ట్ టు పాస్ అని అన్నాం. వేరాస్ ఐ విల్ ఫినిష్ రీడింగ్ దిస్ బుక్, ఐ విల్ ఫినిష్ రైటింగ్ దిస్ బుక్ అని అంటాం. ఐ విల్ ఫినిష్ టు రైట్ దిస్ బుక్ అని, ఐ విల్ ఫినిష్ రైటింగ్ దిస్ బుక్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్, బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్ అంటున్నాం. సి, ఇక్కడ ఐ వాంట్ టు ప్లే, ఐ వాంట్ టు ప్లే అని అన్నాం. ఐ వాంట్ తర్వాత టు ప్లే అని యూజ్ చేస్తాం. బట్ ఐ ఎంజాయ్ ప్లేయింగ్, నేను ఆడడాన్ని ఇష్టపడతాను. ఐ ఎంజాయ్ ప్లేయింగ్, ఐ ఎంజాయ్ టు ప్లే అని అనలేం, ఐ వాంట్ ప్లేయింగ్ అని అనలేం. అర్థమవుతుందా? ఐ వాంట్ టు ప్లే అంటే ఐ వాంట్ తర్వాత టు ప్లేని యూజ్ చేస్తాం. ఐ ఎంజాయ్ ప్లేయింగ్, ఐ వాంట్ టు ప్లే క్రికెట్ ఫర్ ఎగ్జాంపుల్. ఐ వాంట్ టు ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడడాన్ని ఇష్టపడతాను. ఐ వాంట్ తర్వాత టు ప్లే, టు ఇన్ఫినిటివ్ని యూజ్ చేస్తాం. వేరస్ ఎంజాయ్ దగ్గరికి వచ్చేసరికి ఐ ఎంజాయ్ ప్లేయింగ్ క్రికెట్, క్రికెట్ ఆడడాన్ని ఇష్టపడతాను. ఇక్కడ ఎంజాయ్ తర్వాత ఇంగ్ ఫామ్ని యూజ్ చేసాం. ఐ ఎంజాయ్ టు ప్లే అని అనలేం, అలాగే ఐ వాంట్ ప్లేయింగ్ అని అనలేం. వై లైక్ దిస్? బికాస్ కొన్ని సెంటెన్సెస్లో అంటే కొన్ని వర్బ్స్తో మనం ఇంగ్ ఫామ్ని యూజ్ చేయగలం, మరికొన్ని వర్బ్స్తో టు ఇన్ఫినిటివ్ని మాత్రమే మనం యూజ్ చేయగలం. దేనితో ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలి, దేనితో టు ఇన్ఫినిటివ్ యూజ్ చేయాలి అనేది బై ప్రాక్టీస్ మనం నేర్చుకోవాల్సిందే. ఓకే, సాధారణంగా మనం ఇంగ్ ఫామ్ని దేంతో యూజ్ చేస్తుంటాం అనంటే, ఇక్కడ కొన్ని రాసాను చూడండి. అవాయిడ్, స్టాప్, ఎంజాయ్, గో, మైండ్, ఓకే, అండ్ లైక్, ఫినిష్, మిస్, ఓకే, అండ్ ప్రాక్టీస్. ఇలా మనం కొన్ని వర్బ్స్తో ఫినిష్, అవాయిడ్, ప్రాక్టీస్, స్టాప్, గో, ఓకే, స్పెండ్, ఎంజాయ్, ఇమేజ్, మైండ్, అండ్ లవ్, లైక్, హేట్, ఇటువంటి వాటితో మనం ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తుంటాం. డిలే, డిస్లైక్, ఇటువంటితో మనం ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తుంటాం. కన్సిడర్, ఓకే. సో వీటితో సాధారణంగా మనం వర్బ్ ప్లస్ టు ఇన్ఫినిటివ్ని యూజ్ చేయం. అంటే ఈ డిస్లైక్, లైక్, లవ్, మైండ్, ఎంజాయ్, అవాయిడ్, స్టాప్, ఓకే, మిస్, ఫినిష్, వీటితో మనం టు ఇన్ఫినిటివ్ని యూజ్ చేయం. వీటితో మనం ఇంగ్ ఫామ్ని మాత్రమే యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇది మనం బై ప్రాక్టీస్ మనం నేర్చుకోవాల్సింది. అంటే ఎలాంటి మాటలు చెప్పడానికి యూజ్ చేస్తాం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నేను రాత్రులు డ్రైవ్ చేయడానికి ఇష్టపడను, ఓకే, ఇలాంటిది. అంటే అవాయిడ్ చేస్తాను, ఇష్టపడను, ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు వీటన్నిటికీ మనం ఈ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఇక్కడ జెరంట్ ఫామ్ అని కూడా అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మరికొన్ని ఎగ్జాంపుల్స్ని చేద్దాం. నోటికి ఎంత తొందరగా వస్తే అంత బాగుంటుంది ఇలాంటివి. ఐ యూజువలీ అవాయిడ్ డ్రైవింగ్ ఎట్ నైట్. ఐ యూజువలీ అవాయిడ్ డ్రైవింగ్ ఎట్ నైట్. ఓకే, హ్యావ్ యూ ఫినిష్ క్లీనింగ్ ద కిచెన్? ఐ యూజువలీ అవాయిడ్, ఇక్కడ అవాయిడ్ యూజ్ చేస్తాం. తర్వాత ఐ యూజువలీ అవాయిడ్ డ్రైవింగ్ ఎట్ నైట్. అవాయిడ్ డ్రైవింగ్, చూడండి, అవాయిడ్ అనే వర్బ్ తర్వాత ఇంగ్ ఫామ్ని మనం యూజ్ చేస్తాం. హ్యావ్ యూ ఫినిష్డ్ క్లీనింగ్ ద కిచెన్, క్లీనింగ్ ద రూమ్? ఓకే, హ్యావ్ యూ ఫినిష్డ్ క్లీనింగ్ ద రూమ్. ఫినిష్ తర్వాత ఇక్కడ క్లీనింగ్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. మహేష్ సజెస్టెడ్ గోయింగ్ టు ద బీచ్. వెన్ ఐ ఎంటర్డ్ ఎవ్రీవన్ స్టాప్డ్ టాకింగ్. ఆల్రెడీ ఎగ్జాంపుల్ మనం చేసాం. వెన్ ఐ ఎంటర్డ్ ఎవ్రీబడి స్టాప్డ్ టాకింగ్. ఎవ్రీవన్ స్టాప్డ్ టు టాక్ అని అనలేం, ఎవ్రీబడి స్టాప్డ్ టాకింగ్. అంటే ఇవి మనం నేర్చుకోవాలి.
ఎంత ఎక్కువగా చదువుతుంటే ఎంత ఎక్కువగా మాట్లాడుతుంటే ఏ వర్బ్తో మనం టు ఇన్ఫినిటివ్ యూజ్ చేయగలం, ఏ వర్బ్తో ఇంగ్ ఫామ్ని యూజ్ చేయగలం అని తెలుస్తుంది. నేను కొన్ని అంటే ఏ వర్బ్స్తో నేను ఇంగ్ ఫామ్ని యూజ్ చేయొచ్చు అనేది కొంత లిస్ట్ని మీకు నోట్స్ రూపంలో ఇస్తాను. అలాగే వుడ్ యూ మైండ్ తర్వాత వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్, ఆల్రెడీ వీ హ్యావ్ లెర్న్డ్ ఇట్. షీ ఎంజాయ్స్ డాన్సింగ్. ఐ క్యాంట్ ఇమాజిన్ లివింగ్ ఇన్ సచ్ ఎ బిగ్ హౌస్. ఇది చూడండి, ఐ క్యాంట్ ఇమాజిన్ లివింగ్ ఇన్ సచ్ ఎ బిగ్ హౌస్. అంత పెద్ద ఇంట్లో ఉంటానని నేను ఎప్పుడూ ఇమాజిన్ చేయలేదు. ఐ క్యాంట్ ఇమాజిన్ తర్వాత కూడా ఇంగ్ ఫామ్ని యూజ్ చేయొచ్చు. ఐ క్యాంట్ ఇమాజిన్ లివింగ్ ఇన్ సచ్ ఎ బిగ్ హౌస్. ఇంత పెద్ద ఇంట్లో ఉంటానని నేను ఇమాజిన్ చేయలేదు, ఇంత పెద్ద ఇంట్లో ఉండగలననే ఆలోచన నాకు రాలేదు. షీ హెస్ గాన్ షాపింగ్. గో తర్వాత కూడా మనం ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తాం. గో వెంట్ గాన్ తర్వాత టు ఇన్ఫినిటివ్ని యూజ్ చేయం. షీ వెంట్ షాపింగ్, షీ హెస్ గాన్ షాపింగ్. ఆల్రెడీ ఇది కూడా మనం ప్రాక్టీస్ చేయం. ఐ లవ్ ఈటింగ్ పకోడీ డ్యూరింగ్ రెయిన్. ఐ లవ్ ఈటింగ్ పకోడీ డ్యూరింగ్ రెయిన్. ఐ లవ్ ఈటింగ్, లవ్ తర్వాత ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తాం. అంటే ఈ మాటలు నేను వర్షం పడుతున్నప్పుడు పకోడీని తినడానికి ఇష్టపడతాను. ఇక్కడ ఇష్టపడటం, తినడం. షీ హెస్ గాన్ షాపింగ్ చేయటం, గో వెళ్ళడం. ఓకే. షీ అడ్మిటెడ్ స్టీలింగ్ ద మనీ. షీ అడ్మిటెడ్ స్టీలింగ్ ద మనీ. ఆ మనీని ఆమె దొంగిలించినట్లుగా ఆమె ఒప్పుకుంది. ఇలాంటి మాటలు చెప్పాలంటే రెండు వర్బ్స్, దొంగిలించినట్లుగా ఒకటి, ఒప్పుకోవటం మరొకటి. షీ అడ్మిట్ చేసింది, ఒప్పుకుంది. షీ అడ్మిటెడ్ స్టీలింగ్ ద మనీ, స్టీలింగ్ ద జ్యువెలరీ. ఆమె ఆ దొంగతనం చేసినట్లుగా ఒప్పుకుంది. ఇలాంటి మాట చెప్పాల్సినప్పుడు ఎలా చెప్పాలి అని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. రెండు వర్బ్స్ ఉన్నప్పుడు ఎలా చెప్పాలి అనేటప్పుడు ఈ రకంగా అంటే వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, వర్బ్ ప్లస్ టు ఇన్ఫినిటివ్. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ దేనితో టు ఇన్ఫినిటివ్ యూజ్ చేయాలి, దేనితో మనం ఇంగ్ ఫామ్ని యూజ్ చేయాలి. అంటే ఇన్ని థౌజండ్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి కదా సార్, ఈ వర్బ్స్లో మనం దేనితో ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తాం, దేనితో టు ఇన్ఫినిటివ్ని యూజ్ చేస్తాం అనే కన్ఫ్యూషన్ రావచ్చు. ఇందులో మరో కన్ఫ్యూషన్ ఉంది. అండ్ సమ్ వర్బ్స్ టేక్ ఇంగ్ ఫామ్ అండ్ సమ్ వర్బ్స్ అదే సేమ్ వర్బ్స్ మే టేక్ టు ఇన్ఫినిటివ్. వీటిని కూడా మనం నెక్స్ట్ లెసన్స్లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం సాధారణంగా మనం యూజ్ చేసేటటువంటి వర్బ్స్తో దేనితో టు ఇన్ఫినిటివ్, దేనితో ఇంగ్ ఫామ్ అనేది మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే. షీ ఎంజాయ్స్ డాన్సింగ్ అంటాం, షీ ఎంజాయ్స్ టు డాన్స్ అని అనం. షీ ఎంజాయ్స్ డాన్సింగ్. ఐ క్యాంట్ ఇమాజిన్. ఓకే. షీ అడ్మిటెడ్ స్టీలింగ్ ద మనీ. షీ అడ్మిటెడ్ టు స్టీల్ ద మనీ అనం. రీజన్ చెప్తున్నప్పుడు టూని యూజ్ చేస్తాం. అది నెక్స్ట్ లెసన్లో టు ఇన్ఫినిటివ్స్ చెప్పుకునేటప్పుడు మనం చేద్దాం. ఓకే. షీ హెస్ గాన్ షాపింగ్. ఐ లైక్ పకోడీ. ఐ లైక్ ఈటింగ్ పకోడీ. ఐ లైక్ పకోడీ అనొచ్చు, ఐ లైక్ ఈటింగ్ పకోడీ అని కూడా అనొచ్చు. ఇటువంటి వర్బ్స్తో మనం ఈ జెరన్ ఫామ్ని అంటే ఒక వర్బ్ తర్వాత మరో వెర్బ్ని యూజ్ చేసేటప్పుడు ఈ ఇంగ్ ఫామ్ని తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం కొన్ని అంటే ఇక్కడ ఇవి చూడండి, క్యారీ ఆన్, గివ్ అప్, పుట్ ఆఫ్, కీప్ ఆన్ లాంటి ఫ్రేజల్ వర్బ్స్ తర్వాత కూడా మనం ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే వీటి మీనింగ్ ఏమవుతుంది, వీటి మీనింగ్ కూడా క్యారీ ఆన్ అంటే కంటిన్యూ చేయటం, కంటిన్యూ అనే తర్వాత ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తాం. గివ్ అప్ అంటే స్టాప్, విడిచిపెట్టడం. షీ హ్యాస్ గివెన్ అప్, హీ హ్యాస్ గివెన్ అప్ స్మోకింగ్. మై ఫ్రెండ్ హ్యాస్ గివెన్ అప్ స్మోకింగ్. పొగ త్రాగడం మానేశాడు. ఇక్కడ మానేయటం హ్యాస్ గివెన్ అప్ ఫ్రేజల్ వర్బ్. మై ఫ్రెండ్ హ్యాస్ గివెన్ అప్ స్మోకింగ్. పొగ త్రాగడాన్ని మానేశాడు. ఓకే. పుట్ ఆఫ్ అంటే ఏంటి, పోస్ట్పోన్ చేయడాన్ని కూడా మనం యూజువల్గా అంటే పోస్ట్పోన్ అనేదాన్ని కూడా మనం పోస్ట్పోన్ తర్వాత కూడా ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తాం. కీప్ ఆన్ అంటే కంటిన్యూ చేస్తుంటాం, ఒకే పని చేస్తూ ఉండటం. ఓకే. క్యారీ ఆన్, కీప్ ఆన్, పుట్ అప్, గివ్ అప్ ఇవన్నిటినీ కూడా మనం స్టాప్, కంటిన్యూ చేయటం అనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోస్ట్పోన్ ఉంది, పుట్ ఆఫ్ అంటే పోస్ట్పోన్ చేయటం. ఐ క్యాన్ పుట్ ఆఫ్ seeing or visiting the doctor. I can put off seeing or visiting to the doctor. I can put off seeing or visiting or going to the doctor. I can put off seeing డాక్టర్ని కలవటాన్ని నేను పోస్ట్పోన్ చేయలేను. I can put off. కీప్ ఆన్ అది కూడా కంటిన్యూ చేయటం అనే మీనింగ్తో వస్తుంది. ఓకే. డోంట్ కీప్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ వైల్ ఐఎమ్ గివింగ్ ఎ లెసన్. While I'm giving a lecture, don't keep on asking. చూడండి, కీప్ ఆన్ తర్వాత కూడా ఇంగ్ ఫామే వచ్చింది. డోంట్ కీప్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ వైల్ ఐఎమ్ గివింగ్ ఎ లెక్చర్.
నేను ఒక లెక్చర్ ఇస్తున్నప్పుడు, ఒక లెసన్ చెప్తున్నప్పుడు అలాగా క్వశ్చన్స్ అడుగుతూనే ఉండొద్దు. కీప్ ఆన్ ఆస్కింగ్. ఓకే, షీ డిడెంట్ థింక్ ఆఫ్ అవర్ ఫీలింగ్. ఓకే, షీ డిడెంట్ థింక్ ఆఫ్ అవర్ ఫీలింగ్. మన ఫీలింగ్స్ గురించి ఆమె ఆలోచించలేదు. షీ కెప్ట్ ఆన్ టాకింగ్. షీ కెప్ట్ ఆన్ టు టాక్ అన్నాను. షీ కెప్ట్ ఆన్ టాక్ అని కూడాను. షీ కెప్ట్ ఆన్ టాకింగ్. ఆమె మాట్లాడుతూనే ఉంది, కంటిన్యూ అనే ఉద్దేశంతో. సో ఇలా క్యారీ ఆన్, గివ్ అప్, పుట్ ఆఫ్, కీప్ ఆన్, ఇటువంటి ఫ్రేజల్ వర్బ్స్ తర్వాత కూడా ఇంగ్ ఫామ్ని యూస్ చేస్తాం. నిజానికి వీటి అర్థం కూడా ఈ వర్బ్స్లోనే ఉంటుంది. ఓకే, కీప్ ఆన్ అన్న కంటిన్యూ చేయటం, పుట్ ఆఫ్ అంటే పోస్ట్పోన్ చేయటం. ఓకే, అలాగే క్యాన్ స్టాండ్, క్యాంట్ హెల్ప్, క్యాంట్ రెసిస్ట్, ఇటువంటి మాటల తర్వాత కూడా యూజువల్గా మనం ఇంగ్ ఫామ్నే యూస్ చేస్తాం. ఓకే, వీటందరికీ నేను ఒక నోట్స్ ఇస్తానండి మీకు. ఈ నోట్స్ నుంచి అలాగే ఎక్సర్సైజెస్ ఇస్తాను. ఇవన్నీ నోట్తో చేయండి. ఆటోమేటిక్గా కొన్ని వర్బ్స్ తర్వాత ఆటోమేటిక్ ఇంగ్ ఫామ్ వాడాలనే అర్థం అయిపోతుంది. ఓకే, ఐ క్యాంట్ స్టాండ్ అంటే ఐ క్యాన్ స్టాండ్ వెయిటింగ్ ఇన్ ఎ క్యూ. ఐ క్యాన్ స్టాండ్ వెయిటింగ్ ఇన్ ఎ క్యూ. నేను క్యూలో వెయిట్ చేస్తూ నిలబడలేను. ఐ క్యాన్ స్టాండ్ వెయిటింగ్ ఇన్ ఎ క్యూ. రెండు వర్బ్స్. స్టాండ్ తర్వాత కూడా వెయిటింగ్. ఐ క్యాన్ స్టాండ్ టు వెయిట్ అని అన్నాను. ఐ క్యాన్ స్టాండ్ వెయిటింగ్ ఇన్ ఏ క్యూ. నేను క్యూలో నిలబడ్డాన్ని అంటే వెయిట్ చేస్తూ నిలబడ్డాన్ని చేయలేను. ఓకే, క్యాంట్ రెసిస్ట్. ఓకే, ద శారీ ఈజ్ బ్యూటిఫుల్. ఎవరో వైఫ్ వెళ్ళింది షాప్. ద శారీ వాజ్ బ్యూటిఫుల్. పాస్ట్లో తీసుకుందాం. ద శారీ వాజ్ బ్యూటిఫుల్. షీ కుడ్ంట్ రెసిస్ట్. షీ కుడ్ంట్ రెసిస్ట్ బయింగ్ ఇట్. ఆమె షాప్కి వెళ్ళింది. ఓకే, షీ వెంట్ టు ఎ షాప్. ద శారీ వాట్ షీ హ్యాడ్ సీన్ వాజ్ రియలీ బ్యూటిఫుల్. సో షీ కుడ్ంట్ రెసిస్ట్ బయింగ్ ఇట్. అది కొనకుండా తను రెసిస్ట్ చేసుకోలేకపోయింది. షీ కుడ్ంట్ రెసిస్ట్ బయింగ్ ఇట్. రెసిస్ట్ తర్వాత కూడా షీ కాంట్ దానికి పాస్ట్ కుడ్ంట్. షీ కుడ్ంట్ రెసిస్ట్, దాన్ని రెసిస్ట్ చేసుకోలేకపోయింది. షీ కాంట్ హెల్ప్. ఓకే, he's a funny man. I can't help laughing when he speaks. He's a funny man. He's very funny. చాలా సరదాగా ఉంటాడు ఆయన. He's very funny. I can't help laughing when he speaks. అతను మాట్లాడేటప్పుడు నేను నవ్వడం ఆపుకోలేను. సో ఇలా మనం కొన్ని వర్బ్స్ తర్వాత ఇంగ్ ఫామ్ని మాత్రమే యూస్ చేస్తాం. కొన్ని వర్బ్స్ తర్వాత టు ఇన్ఫినిటివ్ మాత్రమే యూస్ చేస్తాం. కొన్ని వర్బ్స్తో ఇన్ఫినిటివ్ని యూస్ చేస్తాం, టు ఇన్ఫినిటివ్ని యూస్ చేస్తాం, ఇంగ్ ఫామ్ని కూడా యూస్ చేస్తాం. వీటిని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి మనం ఆ మాటను మాట్లాడటంలోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నది. ఓకే, ఐ అవాయిడ్ డ్రైవింగ్ ఇన్ నైట్. ఇక్కడ నేను రాత్రులు డ్రైవ్ చేయటాన్ని అవాయిడ్ చేస్తానండి అని చెప్పాలనుకోండి. రాత్రులు డ్రైవ్ చేయటాన్ని అవాయిడ్ చేస్తానండి అని చెప్పాలంటే దీన్ని ఎలా చెప్పాలి అని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఐ అవాయిడ్, నేను ఏం చేస్తాను? అవాయిడ్ చేస్తాను. ఫస్ట్ ఐ అవాయిడ్ ఏంటి? డ్రైవింగ్ ఇన్ నైట్. ఇక్కడ టు డ్రైవ్ ఇన్ నైట్ అనకూడదు. అది టు డ్రైవ్ ఎందుకు వస్తుంది అనేది నెక్స్ట్ లెసన్లో చూద్దాం. ఓకే, నేను అసలు నవ్వు ఆపుకోలేనండి. ఐ కాంట్ హెల్ప్ లాఫింగ్ వెన్ షీ స్పీక్స్. ఆమె తింగిరిగా మాట్లాడుతుంది. ఐ కాంట్ హెల్ప్ లాఫింగ్. నేను నవ్వుని ఆపుకోలేను. ఓకే, మైండ్, ఫర్ ఎగ్జాంపుల్ మైండ్ వచ్చింది అనుకోండి. ఓకే, మైండ్ క్లోజింగ్ ద డోర్. వుడ్ యూ మైండ్ క్లోజింగ్ అంటే తప్ప వుడ్ యూ మైండ్ టు క్లోజ్ అన్నాను. మైండ్ వచ్చినప్పుడు కూడా ఇన్ఫామ్ని మాత్రమే యూస్ చేయండి. వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్. ఓకే, ఐ ఎంజాయ్ రీడింగ్ బుక్స్. నేను పుస్తకాలు చదవటాన్ని ఇష్టపడతాను, అంతే తప్ప ఎంజాయ్ తర్వాత అంటే అది కూడా ఉంది, దాన్ని కూడా చూద్దాం. ఐ లైక్ ఈటింగ్ బ్రింజల్. ఓకే, వంకాయ కూరను తినడానికి నేను ఇష్టపడతాను. ఇలా మనం కొన్ని వర్బ్స్ తర్వాత ఇంగ్ ఫామ్ని, మరికొన్నింటి తర్వాత వర్బ్ టు ఇన్ఫినిటివ్ని యూస్ చేస్తాం. దేని తర్వాత ఏది యూస్ చేయాలి అనేది నేర్చుకోవటం మనకి మాత్రం చాలా ప్రాక్టీస్ కావాలి, లేకపోతే నేర్చుకోవటం కష్టం. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, నేను ఐ విల్ సెండ్ యూ సమ్ లైక్ కొన్ని సెంటెన్సెస్ పంపిస్తాను. వాటితో మీరు ఇంగ్ ఫామ్ని నోటితో చెప్పడం ద్వారా ప్రాక్టీస్ అవుతుంటే ఆటోమేటిక్గా మనకు అది వచ్చేస్తుంది. ఓకే, ఐ ఎంజాయ్ టు డ్యాన్స్ అని అన్నాం. యూజువల్గా ఐ ఎంజాయ్ డ్యాన్సింగ్ అంటాం. అది ఆటోమేటిక్గా మనకి నోటికి అలవాటు పడాల్సిందే. సో నేను పంపించే ఎక్సర్సైజెస్ని చెయ్యండి. చేసిన తర్వాత సాధ్యమంత వరకు ఎక్కడైనా ఏదైనా విన్నా, చదివినా వెంటనే అది నోట్ చేసుకోండి. అక్కడ ఇంగ్ ఫామ్ వాడాం అన్న విషయం తెలుస్తుంది. ఓకే,
సో ప్రాక్టీస్ చేసుకుందాం. నేను సెంటెన్సెస్ పంపిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.